రాజకీయ నాయకునికి కక్ష సాధింపు ధోరణి ఉండకూడదని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటు వేసిన వారు, ఓటు వేయని వారు అందరూ తన ప్రజలేనని గుర్తించి అభివృద్ధి చేయాలని డీసీసీబీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగి గ్రామంలో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈజీఎస్ పథకం కింద మంజూరైన 3 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదివారం ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే కక్ష సాధింపు ధోరణి కారణంగా పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ఆదిలాబాద్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాండసాంగిలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇదే తరుణంలో వంతెన కుంగిపోవడంతో గత్యంతరం లేకుండా గ్రామం నుండి డబుల్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. రాజకీయాల్లో నాయకులు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అది అర్థమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్, కొను రవి, ముఖ్యం సుదర్శన్, గజానంద్, విఠల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మండలంలోని లాండసాంగి గ్రామానికి ఈరోజు మరి ఈజీఎస్ పనులలో ఒక 3 లక్షల రూపాయలు మరి సీసీ రోడ్ కొరకు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈరోజు పనులు ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చినందుకు మరి కిషన్ గారు, అదేవిధంగా గ్రామస్తులందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆదిలాబాద్కు ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి లాండసాంగి గ్రామం చాలా కాలం నుంచి కూడా మరి వెనుకబడి ఉన్నదని చెప్పి మనకు తెలుసు. రాజకీయ కారణాలతో మరి కొన్ని గ్రామాలను కావాలి అని చెప్పే మరి గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు విమర్శించడం అనేది జరిగింది. అది లాండసాంగి బ్రిడ్జే కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో రోడ్లు కావచ్చు. ఈరోజు ఎంత తొక్కి పెట్టాలన్నా మరి ఈరోజు మాజీ మంత్రి గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి తర్నం బ్రిడ్జ్ కూరడం వల్ల ఈరోజు ప్రేమ